హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకుందామా. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి మా. మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయితే ఒక లైక్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి మా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ప్రూవ్ దాట్ ఈ వాల్యూ ఇచ్చారు డస్ నాట్ లై బిట్వీన్ 1 and 4 అంట. ఇఫ్ ఎక్స్ ఈజ్ రియల్. ఎక్స్ ఈజ్ రియల్ అంటే ఏంటన్నా డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. డెల్టా అంటే డిస్క్రిమినెంట్ అంటాం. డెల్టా అనేది డెల్టా ఈక్వల్ టు b² - 4ac. అసలు వీటిని సాల్వ్ చేసే ముందు దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఒకసారి చూద్దాం నాన్న. ఈ 10 క్వశ్చన్స్కి ఇవే కీ పాయింట్స్ అనమాట. ఇప్పుడు మనకు రూట్స్ వస్తాయి కదా, x - ఆల్ఫా x - బీటా అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉందనుకోండి. దీన్ని ఎలా రాయాలి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే మనము ఆల్ఫా బీటాని క్లోజ్డ్ బ్రాకెట్స్లో పెట్టాలి. కండిషన్ ఏంటి? ఇలా ఉన్నప్పుడు ఆన్సర్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా, x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీటా. ఎప్పుడు కానీ ఆల్ఫా అనేది చిన్న వాల్యూ రాయాలి, బీటా అనేది పెద్ద వాల్యూ రాయాలి. ఇంకో విధంగా ఎలా రాయొచ్చు? రేంజ్లో రాయమంటే x బిలాంగ్స్ టు -∞ టు ఆల్ఫా యూనియన్, చూడండి ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్ వచ్చింది, ఎందుకు? ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి, యూనియన్ బీటా టు ఇన్ఫినిటీ. సెకండ్ వన్ చూడండి, ఫస్ట్ దానికి సెకండ్ దానికి తేడా ఏంటంటే ఇక్కడ ఆర్ ఈక్వల్ టు లేదు, మళ్ళీ సేమ్ ఫార్ములానే x - ఆల్ఫా x - బీటా గ్రేటర్ దాన్ 0 ఉంది అనుకోండి. x లెస్ దాన్ ఆల్ఫా x గ్రేటర్ దాన్ బీటా. ఆల్ఫా అనేది చిన్న వాల్యూ, బీటా అనేది పెద్ద వాల్యూ. దీని రేంజ్లో ఎలా రాస్తాం? x బిలాంగ్స్ టు ఓపెన్ బ్రాకెట్ ఇన్ఫినిటీకి ఎప్పుడు ఓపెన్ బ్రాకెట్ ఉంటుందమ్మా, -∞ టు ఆల్ఫా ఓపెన్ బ్రాకెట్ యూనియన్ బీటా టు ఇన్ఫినిటీ. ఇక్కడ ఏముంది? ఆల్ఫాకి బీటాకి క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది, ఎందుకు? ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి. ఇక్కడ ఆర్ ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్ ఆల్ఫాకి బీటాకి. నెక్స్ట్ x - ఆల్ఫా x - బీటా ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఎలా రాస్తుంది దీన్ని? ఆల్ఫా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీటా. ఎక్స్ అనేది ఆల్ఫాకి బీటాకి మధ్యలో ఉండొచ్చు, లేదా ఆల్ఫా బీటా కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్ఫా బీటాతో పాటుగా వీటి మధ్యలో ఉండే వాల్యూస్ కూడా ఉంటాయి. రేంజ్లో రాయాలంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్ ఆల్ఫా కమా బీటా. ఇవి వస్తేనే మనం ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలమన్నా. x - ఆల్ఫా x - బీటా ఈజ్ లెస్ దాన్ 0 అయితే ఇక్కడ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఎక్స్ అనేది ఆల్ఫాకి బీటాకి మధ్యలో ఉందంటాం. ఇక్కడ ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా, ఇక్కడ ఆల్ఫా బీటాని కన్సిడర్ చేసుకోకూడదు, ఎక్స్క్లూడ్ అవుతాయి అవి. వీటి మధ్యలో ఉన్న వాల్యూసే తీసుకోవాలి. ఎక్స్ బిలాంగ్స్ టు రేంజ్ రాయాలంటే ఏం రాయాలి? ఆల్ఫా కమా బీటా. చూడండి ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ రాసాం, ఇక్కడ క్లోజ్డ్ బ్రాకెట్స్ రాసాం. ఇవే చాలా ఇంపార్టెంట్. ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు క్లోజ్డ్ బ్రాకెట్ రావాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఇలా రాయాలి కండిషన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఇలా రాయాలి. రేంజ్లో ఇలా రాస్తాం, మళ్ళీ బిట్వీన్ అయితే ఇలా రాస్తాం. నెక్స్ట్ చూడండి, సైన్ ఆఫ్ డెల్టా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, వాల్యూస్ ఆఫ్ ఎక్స్ఎల్ ఎలా ఉంటాయి. ఏ అండ్ ax² + bx + c హ్యావ్ సేమ్ సైన్స్ ఉంటే డెల్టా అనేది లెస్ దాన్ 0 అంటే ఆ రూట్స్ అనేటివి ఏమవుతాయంటే కాంప్లెక్స్ నెంబర్స్ అవుతాయి. డెల్టా లెస్ దాన్ 0 అన్నప్పుడు ఏ అంటే ఈ ఎక్స్ప్రెషన్లో ఏ ఉంటుంది కదా, ఈ ఏకి ఈ మొత్తం ఎక్స్ప్రెషన్కి హ్యావ్ సేమ్ సైన్స్ ఉంటే డెల్టా అనేది లెస్ దాన్ 0 తీసుకోవాలి. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. డెల్టా ఈక్వల్ టు 0 ఎప్పుడు తీసుకుంటాము? సేమ్ సైన్సే ఉంటాయి. ఏ వాల్యూ ఎక్స్ప్రెషన్ వాల్యూ హ్యావ్ సేమ్ సైన్స్. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఎక్సెప్ట్ -b/a. -b/a లేకుండా ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్లో అన్నీ ఉంటాయి ఎక్సెప్ట్ ఈ వాల్యూ తప్ప. అలా ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి? డెల్టా ఈక్వల్ టు 0. నెక్స్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0 ఎప్పుడు తీసుకుంటామంటే ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ax² + bx + c ఈక్వల్ టు 0. ఆల్ఫా కన్నా బీటా అనేది పెద్ద వాల్యూ ఉండాలి. ఒకటి, ఏ వాల్యూ ఎక్స్ప్రెషన్ వాల్యూ హ్యావ్ సేమ్ సైన్స్ ఉంటే దాని సొల్యూషన్ ఎలా రాయాలి? ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా. ఏ వాల్యూ ఎక్స్ప్రెషన్ వాల్యూ హ్యావ్ సేమ్ సైన్స్, అది మీకు ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో చూపిస్తాను. అన్నప్పుడు ఎలా రాయాలి సొల్యూషను? ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా. నెక్స్ట్
ఏ అండ్ ఎక్స్ప్రెషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c హ్యావ్ ఆపోజిట్ సైన్స్ ఉన్నాయనుకో, ఇది లెస్ దాన్ ఉండి ఇది గ్రేటర్ దాన్ ఉంది అనుకోండి, అప్పుడు సొల్యూషన్ ఎలా రాయాలి? ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా. మనకి ఇంపార్టెంట్ ఈ రెండే. ఇప్పుడు నెక్స్ట్ ఈ 4 ఫార్ములాస్ బాగా నేర్చిపెట్టుకున్నానా. ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు క్లోజ్డ్ బ్రాకెట్ రావాలి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఒక కండిషన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఒక కండిషన్. ఇవి గుర్తుపెట్టుకుంటే ఈజీ. ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని y అనుకున్నానా. లెట్ y ఈక్వల్ టు 1/3x ప్లస్ 1 ప్లస్ 1/x ప్లస్ 1 మైనస్ 1/3x ప్లస్ 1 ఇంటూ x ప్లస్ 1. ఎల్సిఎం తీయండి. y ఈక్వల్ టు ఎల్సిఎం తీస్తే ఏమైద్దిమా? ఇక్కడ పెద్దదిగా ఉండేది ఇదే కదా, 3x ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ 3x ప్లస్ 1 క్లోజ్ చేస్తే, ఇక్కడ డినామినేటర్ 3x ప్లస్ 1 కదా, అది క్లోజ్ చేస్తే న్యూమరేటర్ దేంతో మల్టిప్లై చేయాలి? x ప్లస్ 1. x ప్లస్ 1 ఇంటూ 1 x ప్లస్ 1, x ప్లస్ 1. నెక్స్ట్ సైన్ ఏముంది? ప్లస్. నెక్స్ట్ x ప్లస్ 1 అని క్లోజ్ చేసామనుకో డినామినేటర్లో, దీన్ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. ఎల్సిఎం తీయడం వచ్చు కదా, 3x ప్లస్ 1. ఇంకా ఈ వాల్యూ క్లోజ్ చేస్తే 1 ఇంటూ 1 1 అవుతుంది, -1. ప్లస్ 1 -1 క్యాన్సల్. 3x ప్లస్ x ఎంత? 4x. y ఈక్వల్ టు 4x ప్లస్ 1 బై 3x ఇంటూ x, 3x స్క్వేర్, 3x ఇంటూ 1 3x, 1 ఇంటూ x ప్లస్ 1 x ప్లస్ 1. y ఈక్వల్ టు 4x ప్లస్ 1 బై 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ x ఎంతనా? 4x ప్లస్ 1. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి. ఇక్కడ 1 ఉందనుకో, క్రాస్ మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ yతో మల్టిప్లై అవుతుంది కదా, ఈ మొత్తం టర్ము yతో మల్టిప్లై అవుతుంది. y ఇంటూ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 1 ఈక్వల్ టు 4x ప్లస్ 1. y లోపలికి మల్టిప్లై చేయండి అన్న. 3y ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4y ఇంటూ ఎక్స్ ప్లస్ y. ఈ ప్లస్ 4x ప్లస్ 1 ఇటు సైడ్కి వస్తే ఏమైంది? -4x -1 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి? 3y ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ కోఎఫిషియంట్స్ వీటిలో ఏం కామన్ తీయచ్చు? 4xని కామన్ తీయచ్చు. 4xని కామన్ తీస్తే ఇక్కడ 4x వస్తే ఇక్కడ y ఉంటుంది, ఇక్కడ 4x కామన్ వచ్చింది కాబట్టి -1 ఇంటూ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ ఏం మిగిలింది నాన్న? y -1. ఇది ఏ ఫామ్లో ఉంది? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. హియర్ a ఈక్వల్ టు ఏంటి నాన్న? హియర్ a ఈక్వల్ టు కంపేర్ చేస్తే 3y, b ఈక్వల్ టు ఏమిది? bx 4 ఇంటూ y -1. నెక్స్ట్ c ఈక్వల్ టు ఏమిది? y -1. అంతేనా? ఇక్కడ ఏమి ఇచ్చారు? x ఈజ్ రియల్ అని ఇచ్చారు. x ఈజ్ రియల్ అయితే కండిషన్ ఏంటన్నా? x ఈజ్ రియల్ అయితే డెల్టా అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. x ఈజ్ రియల్ అని కనపడితే డెల్టా ఏం తీసుకోవాలి? డిస్క్రిమినెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. డిస్క్రిమినెంట్ అంటే ఏంటి? b² - 4ac ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. b² వాల్యూ ఎంత? 4 ఇంటూ y -1 హోల్ స్క్వేర్ -4, a వాల్యూ 3y, c వాల్యూ ఎంత? y -1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. 4 స్క్వేర్ వాల్యూ ఎంత నాన్న? 16, y -1 హోల్ స్క్వేర్ -4 3s are 12 y ఇంటూ y -1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సాల్వ్ చేయండి దీన్ని. 16 ఇంటూ a minus b హోల్ స్క్వేర్ ఏంటన్నా? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ -2ab -12y ఇంటూ y -1 -12y ఇంటూ y -12y స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది 12y
ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. 16 లోపల మల్టిప్లై చేస్తే ఏమైంది నాన్న 16y² ప్లస్ 16 మైనస్ 32y మైనస్ 12y² ప్లస్ 12y ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. 16y² నుంచి మైనస్ 12y² పోతే ఎంత 4y², 4y² మైనస్ 32yలో నుంచి ప్లస్ 12y పోతే మైనస్ 20y. బిగ్గెస్ట్ నెంబర్ ముందర ఏ సైన్ ఉంటుందో అది తీసుకుంటాం. నెక్స్ట్ 16 ప్లస్ 16 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చెప్పండి డివైడెడ్ బై 4 చేయండి అన్న ఏమైంది y² డివైడెడ్ బై 4 చేయండి, లేదంటే 4ని కామన్ తీయండి. y² డివైడెడ్ బై 4 చేస్తే 4 4 క్యాన్సల్. 24 టేబుల్ ఎన్ని టైమ్స్ పోద్ది 4 5s are 20, 4 4s are 16 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు c ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఫ్యాక్టర్స్ కనుక్కోండి. a ఇంటూ cని మల్టిప్లై చేస్తే 4, మల్టిప్లై చేస్తే 4 రావాలి, యాడ్ చేస్తే -5 రావాలి. 4 1s are రెండింటికి మైనస్ పెట్టండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 1s are 4 సేమ్ సైన్స్ ఉంటే యాడ్ చేయాలి కదా, -4 -1 ఏమైంది -5. ఇలా మిడిల్ వాల్యూ రావాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం వచ్చా లేదా? y² మైనస్ 4y మైనస్ y ప్లస్ 4 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఫస్ట్ 2 టర్మ్స్లో నుంచి yని కామన్ తీయండి, ఏమైంది y మైనస్ 4. ఈ టర్మ్స్లో నుంచి -1ని కామన్ తీస్తే y ఇక్కడ -y ఉంది కాబట్టి ప్లస్ y అయిపోద్ది, ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది, 4 అవుతుంది. ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ 2 టర్మ్స్లో ఏం కామన్ ఉంది y - 4 కామన్ ఉంది కాబట్టి y - 4 కామన్ తీసేస్తే ఇంకేం మిగిలింది నాన్న y - 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ x - ఆల్ఫా x - బీటా ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే సొల్యూషన్ ఏంటి నాన్న చూడండి. x - ఆల్ఫా x - బీటా ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీటా ఇలా రాస్తామా? x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీటా. ఇప్పుడు చెప్పండి ఆల్ఫా ఏది బీటా ఏది అని తెలియడానికి మీరు ఏం చేస్తారంటే ఈ కండిషన్స్ని ఈక్వల్ టు 0 చేయండి. y - 4 ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 4. నెక్స్ట్ y - 1 ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 1. ఏది ఆల్ఫా ఏది బీటానా? చిన్నది ఆల్ఫా తీసుకుంటాం, పెద్దదాన్ని బీటా తీసుకుంటాం. ఇప్పుడు ఈ కండిషన్లో రాయండి. ఏం రాస్తాం? x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా. x వాల్యూ అంటే ఇక్కడ y కదా, y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా వాల్యూ ఎంత 1. ఇంకోటి ఏంటి కండిషన్ x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీటా. ఇక్కడ x ప్లేస్లో ఏముంది y ఉంది కాబట్టి y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీటా వాల్యూ ఎంత 4. అసలు వీటి మధ్యలో ఉందా y అనేది? x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఎక్కడ వస్తుందమ్మా? y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే 1 కన్నా తక్కువ అంటే ఇలా. నెక్స్ట్ y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అంటే 4 కన్నా ఎక్కువ. కానీ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు? ఒకసారి ఏమి ఇచ్చారు చూడండి. మనకు వచ్చిన వాల్యూస్ డస్ నాట్ అంటే ప్రూవ్ చేయమన్నాడు. ప్రూవ్ దట్ డస్ నాట్ లై బిట్వీన్ 1 and 4. కరెక్టే కాదా? 1కి 4కి మధ్యలో లేదు. therefore అని చెప్పి రాసేయండి. hence the given expression does not lie between 1 and 4. Second one, determine the range of the expression. Given expression ఏంటి? ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని y అనుకోండి. let y ఈక్వల్ టు x² ప్లస్ x ప్లస్ 1 బై x² మైనస్ x ప్లస్ 1. క్రాస్ మల్టిప్లై చేయండి నన్ను ఏమైద్దో y ఇంటూ x² మైనస్ x ప్లస్ 1 ఈక్వల్ టు ఈ డినామినేటర్ వాల్యూ ఇక్కడ మల్టిప్లై అవుతుంది x² ప్లస్ x ప్లస్ 1. వైన్ లోపల మల్టిప్లై చేస్తే ఏమైంది y ఇంటూ x² మైనస్ y ఇంటూ x ప్లస్ y ఇంటూ 1 y ఈక్వల్ టు ఈ వాల్యూస్ ఇటు సైడ్ తీసేద్దామా?
minus x square minus x minus 1 equal to 0. x square కామన్ తీస్తే y minus 1 into x square మళ్ళీ లోపలికి x square మల్టిప్లై చేస్తే y into x square minus x square ప్లస్ దీని నుంచి xను కామన్ తీయండి. xను కామన్ తీస్తే ఏమైద్దిమా లేదా మైనస్ xను కామన్ తీస్తే y ప్లస్ 1 ఇంటూ ఎక్స్. నెక్స్ట్ కాన్స్టెంట్ ఏముంది y మైనస్ 1 ఈక్వల్ టు 0. మైనస్ను కూడా కామన్ తీసేసమ్మా ఇక్కడ. ఇప్పుడు చెప్పండి నాన్న, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. హియర్ ఏ ఈక్వల్ టు ఏంటి y మైనస్ 1, బి ఈక్వల్ టు మైనస్ ఆఫ్ y ప్లస్ 1, సి ఈక్వల్ టు y మైనస్ 1. రేంజ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఎక్స్ ఈజ్ రియల్ తీసుకో. ఎక్స్ ఈజ్ రియల్ అయితే డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి, బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. డెల్టా అంటే డిస్క్రిమినెంట్ వాల్యూ ఏంటి, బీ స్క్వేర్ మైనస్ 4ac మైనస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత y మైనస్ 1, సి వాల్యూ y మైనస్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మైనస్ని స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది, y ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ఇంటూ ఏ ఏమైంది ఏ స్క్వేర్ రాయొచ్చు కదా, y మైనస్ 1 ఇంటూ y మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ స్ప్లిట్ చేయండి అన్న, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 ప్లస్ 2ab 2 ఇంటూ 1 ఇంటూ y 2y మైనస్ 4 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2y ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. 4ని లోపల మల్టిప్లై చేస్తే ఏమైంది y స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2y మైనస్ 4ని లోపల మల్టిప్లై చేస్తే మైనస్ 4y స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 1s are 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 2s are 8y ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మైనస్ 4y స్క్వేర్లో నుంచి y స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ పోతే మైనస్ 3y స్క్వేర్. నెక్స్ట్ 8y ప్లస్ 2y 10y మైనస్ 4 ప్లస్ 1 ఏమైంది మైనస్ 3 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మైనస్తో మల్టిప్లై చేసిన ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది, అంటే రివర్స్ అవుతుంది. మైనస్తో మొత్తం ఈక్వేషన్ని మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ అనేది రివర్స్ అవుతుంది. ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. 3y స్క్వేర్ మైనస్ 10y ప్లస్ 3 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎలా అయింది మా ఇది, నేను మైనస్తో మల్టిప్లై చేసిన మైనస్ ప్లస్ అయిపోయింది, ప్లస్ మైనస్ అయింది, మైనస్ ప్లస్ అయింది, ఇన్ఈక్వాలిటీ రివర్స్ అయింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఇన్ఈక్వాలిటీని ఇచ్చిన ఈక్వేషన్ని మైనస్తో మల్టిప్లై చేసిన లేదా డివైడ్ చేసిన మైనస్ వాల్యూతో డివైడ్ చేసిన ఇన్ఈక్వాలిటీ అనేది చేంజ్ అవుతుంది, అంటే రివర్స్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. 3 3s are 9 మల్టిప్లై చేస్తే 9 రావాలి, యాడ్ చేస్తే 10 రావాలి. 9 1s are మైనస్ ప్లస్ అయిపోద్ది, 9 1s are 9 మైనస్ 9 మైనస్ 1 మైనస్ 10. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం వచ్చి ఉండాలి. ఈ మైనస్ 10y ప్లేస్లో ఏం రాయాలి, 3y స్క్వేర్ మైనస్ 9y మైనస్ y ప్లస్ 3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ 2 టర్మ్స్లో నుంచి 3yని కామన్ తీయండి. 3yని కామన్ తీస్తే ఏమైద్దిమా, 3 బయట వచ్చింది, ఇక్కడ 2 yలు ఉన్నాయి కాబట్టి ఒక y ఉంటుంది. 3 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 9 3 టైమ్స్, y కూడా బయట వచ్చేసింది. మైనస్ ఈ టర్మ్స్లో నుంచి మైనస్ను కామన్ తీస్తే లేదా మైనస్ 1ను కామన్ తీస్తే ఏమైంది, y మైనస్ 3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చూడండి, ఈ 2 టర్మ్స్లో నుంచి y మైనస్ 3ని కామన్ తీయండి. y మైనస్ 3 కామన్ తీస్తే ఇంకేం మిగులుతుంది, 2 కామన్ వచ్చేసాయి. 3y మైనస్ 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. x మైనస్ ఆల్ఫా x మైనస్ బీటా ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే x మైనస్ ఆల్ఫా x మైనస్ బీటా ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే కండిషన్ ఏంటన్నా చూడండి, x మైనస్ ఆల్ఫా x మైనస్ బీటా ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఆల్ఫా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బీటా. రేంజ్లో ఎలా రాస్తాం, x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆల్ఫా కమా బీటా, అది r ఈక్వల్ టు ఉన్నప్పుడు మాత్రమే. ఓకేనా. ఇప్పుడు చెప్పండి దీనికి ఎలా రాస్తాము, దీంట్లో ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ ఎలా తెలుసుకుంటాం, ఈక్వల్ టు 0 చేయండి. y మైనస్ 3 ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 3, నెక్స్ట్ 3y
-1 = 0, 3y = 1, y = 3 అనేది మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి సైడ్కి పోతే డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఏది ఆల్ఫా ఏది బీటా? 1/3 అనేది ఆల్ఫా, ఇది వచ్చి బీటా. ఇప్పుడు సొల్యూషన్ చెప్పండి ఏమైద్దో. ఆల్ఫా <= x <= బీటా. రేంజ్ ఏమవుద్ది? దేర్ఫోర్ y బిలాంగ్స్ టు రేంజ్లో ఎలా రాయాలి? ఆల్ఫా కమా బీటా. ఆల్ఫా వాల్యూ 1/3, బీటా వాల్యూ 3 ఇలా రాయాలి. r = ఉంది కాబట్టి క్లోజర్ బ్రాకెట్స్. ఇవే మెయిన్ ఇంపార్టెంట్. ఇకండి మీకు మార్క్స్ ఎక్కడ పోతాయంటే ఈ బ్రాకెట్స్ పెట్టడంలోనే పోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. థర్డ్ వన్, ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ x - p/x² - 3x + 2 takes all real values for x belongs to R, then find the bounds for p అన్నారు. p ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందో చెక్ చేద్దాం. ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏమనుకోవాలి? y అనుకోవాలి. క్రాస్ మల్టిప్లై చేయండి. y × x² - 3x, y × x² - 3x + 2 = x - p. yని లోపల మల్టిప్లై చేయండి. y × x² - 3y × x + 2 × y ప్లస్ x ఇటు సైడ్కి వస్తే -x -p ఇటు సైడ్కి వస్తే +p = 0. x² టర్మ్ ఏముంది? ఒకటే కదా, y × x². నెక్స్ట్ ఈ 2 టర్మ్స్లో నుంచి -xను కామన్ తీస్తే 3y + 1 × x మళ్ళీ మల్టిప్లై చేసినామంటే సేమ్ ఇదే వాల్యూ రావాలి. ప్లస్ 2y + p ఇది = 0. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² + bx + c = 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి హియర్ a = y, b = -3y + 1, c = 2y + p. ఇక్కడ x ఈజ్ రియల్, x బిలాంగ్స్ టు r అంటే రియల్. ఇప్పుడు ఏమైద్దిమా? x ఈజ్ రియల్ అయితే డెల్టా అనేది > 0. డెల్టా ఈజ్ > 0 అయితే ఏంటి? b² - 4ac ఈ > 0. b² అంటే -3y + 1 హోల్ స్క్వేర్ -4ac ఈజ్ > 0. సాల్వ్ చేయండి. మైనస్ని స్కోర్ చేస్తే +3y + 1 హోల్ స్క్వేర్ -4y × 2y + p ఈజ్ > 0. a + b హోల్ స్క్వేర్ స్ప్లిట్ చేయండి మా. ఏమైంది? a² + b² + 2 3 = 6y × 1 6y -4y లోపల మల్టిప్లై చేస్తే -4 2 = 8 y × y y² -8y² ప్లస్ ఇంటూ -4yp 4py ఈజ్ > 0. 9y² నుంచి 8 పోతే ఎంత? y². నెక్స్ట్ ఈ రెండిట్లో నుంచి yని కామన్ తీయండి. ఏమైంది? 6 - 4p × y ఇంకేం మిగిలింది? +1 ఈజ్ > 0. ఇక్కడ చూడండి, హియర్ ఇక్కడ y వాల్యూ ax² + bx + c. ఏ వాల్యూ కంపేర్ చేస్తే a = ఎంతనన్నా 1 కదా. 1 అనేది > 0 ఉంది. ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ ax² + bx + c ఈజ్ > 0 ఉంది. ఏ వాల్యూ > 0, ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ > 0. ఈ రెండు కన్నా సేమ్ అయితే ఎప్పుడు? x బిలాంగ్స్ టు r దగ్గర. x బిలాంగ్స్ టు r. ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు r. చూడండి ఏమైద్దో. a and ax² + bx + c హ్యావ్ ద సేమ్ సైన్స్ ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు r. అప్పుడు కండిషన్ ఏం తీసుకోవాలి? డెల్టా <0. సైన్ ఆఫ్ డెల్టా ఏమైంది? డెల్టా <0 తీసుకోవాలి. ఏ ఎక్స్ప్రెషను రెండిటికి కలిపి సేమ్ సైన్స్ ఎప్పుడు? ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు r ఉన్నప్పుడు. ఇప్పుడు చెప్పండి ఏం తీసుకుంటాం? ఇక్కడ a = 1 <0 అండ్ ఎక్స్ప్రెషన్ a అండ్ ఎక్స్ప్రెషన్ హ్యావ్ సేమ్ సైన్స్. రూట్స్ ఎలా ఉంటాయి? కాంప్లెక్స్ నెంబర్స్ అవుతాయి. అప్పుడు కండిషన్ ఏంటి? డెల్టా <0. డెల్టా <0 అంటే ఏంటి?
బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ లెస్ దాన్ 0. ఇక్కడ ఏ వాల్యూ ఎంతనా? a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 6 మైనస్ 4p, c ఈక్వల్ టు 1. బీ స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 చేస్తే ఏమైంది? 6 మైనస్ 4p హోల్ స్క్వేర్ మైనస్ 4, a వాల్యూ 1, c వాల్యూ 1 ఈజ్ లెస్ దాన్ 0. దీన్ని సాల్వ్ చేయండి మా. a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ అంటే 36 ప్లస్ b స్క్వేర్ అంటే 16p స్క్వేర్ మైనస్ 6 4 24, 24 2 ఎంత 48p మైనస్ 4 ఈజ్ లెస్ దాన్ 0. 16p స్క్వేర్ మైనస్ 48p, 36లో నుంచి 4 పోతే ఎంత 32 ఈజ్ లెస్ దాన్ 0. డివైడెడ్ బై 16 చేయండి. ఈ మొత్తం ఈక్వేషన్ని డివైడెడ్ బై 16 చేస్తే ఏమైంది? 16 1s కాబట్టి p స్క్వేర్, 16 3s 3p, 16 2s లెస్ దాన్ 0. ఇది ఏ ఫామ్లో ఉంది? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే 1 ఇంటూ 2 2, మల్టిప్లై చేస్తే 2 రావాలి, యాడ్ చేస్తే -3 రావాలి. -2 -1 ప్లస్ 2, యాడ్ చేస్తే -3. p స్క్వేర్ మైనస్ 2p మైనస్ p ప్లస్ 2 ఈజ్ లెస్ దాన్ 0. pని కామన్ తీస్తే p మైనస్ 2, మైనస్ 1ను కామన్ తీస్తే p మైనస్ 2 ఈజ్ లెస్ దాన్ 0. p మైనస్ 2ని కామన్ తీయండి, 2 టర్మ్స్లో నుంచి ఏమైంది? p మైనస్ 1 ఈజ్ లెస్ దాన్ 0. మీకు ఒకటి చెప్పాను కదా, ఇక్కడ ఏ వాల్యూ గ్రేటర్ దాన్, ఇక్కడ ఎక్స్ప్రెషన్ వాల్యూ లెస్ దాన్. ఇక్కడ ఏ అంటే ఏంటి? 1 కదా, p ముందర ఉండేది కోఎఫిషియంట్ 1. ఏ వాల్యూ 1 అంటే గ్రేటర్ దాన్ 0నే. ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ ఏంటి? లెస్ దాన్ 0. అలా అయినా చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఏ అనేది ఇది ఏ అండ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి హ్యావ్ ఆపోజిట్ సైన్స్ అయితే కండిషన్ ఎలా రాయాలి? ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా. ఇలా అయినా రాయొచ్చు. లేదా ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా లెస్ దాన్ 0 అయితే ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా. రేంజ్లో రాయాలంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ఫా కమా బీటా. ఇప్పుడు ఇలా రాయండి. ఏమేది? ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఎంత ఏమని చెప్పానన్నా? మీకు ఆల్ఫా ఏది బీటా వాల్యూ తెలియాలంటే p మైనస్ 2 ఈక్వల్ టు 0 చేయండి, p ఈక్వల్ టు 2 వస్తుంది. p మైనస్ 1 ఈక్వల్ టు 0 చేస్తే p ఈక్వల్ టు 1 వస్తుంది. ఇప్పుడు చిన్న వాల్యూ ఆల్ఫా అవుతుంది, పెద్ద వాల్యూ బీటా అవుతుంది. ఇప్పుడు ఎలా రాయాలి? ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా ఇస్ లెస్ దాన్ 0 అయితే ఆల్ఫా లెస్ దాన్ 1 లెస్ దాన్ p లెస్ దాన్ 2. బౌండ్స్ ఫర్ p ఈజ్ 1, 2. ఎలా రాస్తాం? దేర్ఫోర్ బౌండ్స్ ఫర్ p ఈజ్ ఓపెన్ బ్రాకెట్ 1, 2. Fourth one, determine the range of x plus 2 by 2x square plus 3x plus 6. ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని y అనుకోండి, క్రాస్ మల్టిప్లై చేయండి. y ఇంటూ 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 6 ఈక్వల్ టు x ప్లస్ 2. నెక్స్ట్ వైని లోపల మల్టిప్లై చేయండి. 2y ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3y ఇంటూ ఎక్స్ ప్లస్ 6y మైనస్ ఈ వాల్యూస్ని ఇటు సైడ్ తెస్తే ప్లస్ ఎక్స్ ఇటు సైడ్కి వస్తే మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఇటు సైడ్కి వస్తే -2 ఈక్వల్ టు ఇటు సైడ్ అటు సైడ్ చేంజ్ చేస్తే సైన్స్ కూడా చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఏముంది? 2y ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఈ 2 టర్మ్స్లో నుంచి ఎక్స్ని కామన్ తీస్తే 3y మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ వాల్యూస్ 6y minus 2 equal to 0. It is in the form of ax square plus bx plus c equal to 0. Here a equal to entanana compare చేస్తే 2y, b equal to 3y minus 1, c equal to 6y minus 2. ఇక్కడ x is real అయితే డెల్టా అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. డెల్టా అంటే b స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. b వాల్యూ ఎంత? 3y మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2y ఇంటూ c వాల్యూ ఎంత? 6y మైనస్ 2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే 3y స్క్వేర్ చేస్తే 9y స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 6y మైనస్ 8y ఇంటూ 6y మైనస్ 2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.
8y లోపల మల్టిప్లై చేయండి. 9y స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 6y మైనస్ 8 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 8 6 ఆర్ 48 y ఇంటూ y స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 2 ఆర్ 16 y ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. 9y స్క్వేర్ మైనస్ 48y స్క్వేర్ ఎంతనా? 48లో నుంచి 9 పోతే మైనస్ 39y స్క్వేర్. నెక్స్ట్ మైనస్ 6y నుంచి ప్లస్ 16y పోతే ప్లస్ 10y. ఇంకేం మిగిలింది? ప్లస్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమైంది? ఇన్ఈక్వాలిటీ అనేది రివర్స్ అయిపోవాలి. 39y స్క్వేర్ మైనస్ 10y మైనస్ 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ అనేది రివర్స్ చేయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 39 1 జా 39 మైనస్ 39 మల్టిప్లై చేస్తే మైనస్ 39 రావాలి. యాడ్ చేస్తే ఏం రావాలి? మైనస్ 10 రావాలి. 13 13 3 జరా దీనికి మైనస్ దీనికి ప్లస్ పెట్టండి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 13 3 జా 39 యాడ్ చేస్తే మైనస్ 13లో నుంచి 3 పోతే మైనస్ 10 సరిపోయిందా? దీన్ని ఎలా రాస్తాం? 39y స్క్వేర్ మైనస్ 13y ప్లస్ 3y మైనస్ 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీనిలో నుంచి 13yని కామన్ తీయండి. 13yని కామన్ తీస్తే ఇంకో y ఉంటుంది కదా 3y మైనస్ 1. దీనిలో నుంచి ప్లస్ 1ని కామన్ తీయండి. 3y మైనస్ 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు చెప్పండి నాన్న, ఈ రెండు టర్మ్స్ ఇదొక టర్ము ప్లస్ ఇదొక టర్ము కదా, ఈ 2 టర్మ్స్లో నుంచి ఏం కామన్ ఉంది? 3y మైనస్ 1ని కామన్ తీస్తే 13y ప్లస్ 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మీరు ఏది ఆల్ఫా ఏది బీటా అని తెలుసుకోవడానికి ఏమని చెప్పాను? ఇది ఈక్వల్ టు 0 చేయండి. 3y మైనస్ 1 ఈక్వల్ టు 0, 3y ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 1/3. నెక్స్ట్ 13y ప్లస్ 1 ఈక్వల్ టు 0, 13y ఈక్వల్ టు మైనస్ 1, y ఈక్వల్ టు మైనస్ 1/13. నెగిటివ్ ఎప్పుడు చిన్నదే అవుతుంది. ఇది ఆల్ఫా అవుతుంది, ఇది బీటా అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ ఎక్స్ప్రెషన్కి y స్క్వేర్ కోఎఫిషియంట్ గ్రేటర్ దాన్ అంటే ఒకటి గ్రేటర్ దాన్ ఒకటి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది. ఆపోజిట్ సైన్స్ ఉంటే ఏంటన్నా, ఇక్కడ y స్క్వేర్ ముందర 13 అనేది గ్రేటర్ దాన్ 0, a అనేది గ్రేటర్ దాన్, ఎక్స్ప్రెషన్ ఏముంది? లెస్ దాన్ ఉంది. లెస్ దాన్ ఆపోజిట్ సైన్స్ ఉంటే సొల్యూషన్ ఏం రాయాలి? ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా. ఒకవేళ ఆర్ ఈక్వల్ టు ఉంటే ఆర్ ఈక్వల్ టు పెడతాం. ఇప్పుడు చెప్పండి, లేదా ఇది కూడా చేయొచ్చు. ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే సొల్యూషన్ ఏంటి? ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్ బ్రాకెట్ ఆల్ఫా కమా బీటా. ఇప్పుడు చెప్పండి, ఏది ఆల్ఫా ఏది బీటా? ఎక్స్ బిలాంగ్స్ టు ఏం రాస్తాం? మైనస్ 1/13 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/3. మనకు అడిగింది ఏంటి? రేంజ్. దేర్ ఫోర్ రేంజ్ ఈక్వల్ టు ఏం రాయాలి? రేంజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ బ్రాకెట్స్ మైనస్ 1/13 కమా 1/3 ఇలా రాయాలి. ఇది రాయకపోతే మార్క్స్ కూడా కట్ అయిపోతుంది. మనకు అడిగిందే రేంజ్ కదా. ఫిఫ్త్ క్వశ్చన్, ఇఫ్ x ఈజ్ రియల్ దెన్ ప్రూవ్ దాట్. ఈ ఎక్స్ప్రెషన్ లైస్ బిట్వీన్ ఈ వాల్యూస్ మధ్యలో ఉందా లేదా చెక్ చేయాలి. ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని y ఈక్వల్ టు అనుకున్నానా, క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమైంది? y ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 9 ఈక్వల్ టు ఎక్స్. వైన్ లోపల మల్టిప్లై చేయండి. y ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5y ఇంటూ ఎక్స్ ప్లస్ 9y మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0 ప్లస్ ఎక్స్ ఇటు సైడ్ తీసుకొచ్చేసాం. y ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈ 2 టర్మ్స్లో నుంచి ఎక్స్ను కామన్ తీస్తే మైనస్ ఎక్స్ను కామన్ తీయండి. 5y ప్లస్ 1 ఈజ్ ఇంటూ ఎక్స్. ఇంకేం మిగిలింది నాన్న? కాన్స్టెంట్ ఏం లేదా? ప్లస్ 9y ఈక్వల్ టు 0. It is in the form of ax square plus bx plus c equal to 0. Here a equal to y, b equal to minus of 5y plus 1, c equal to 9y. ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చారు? x is real. x is real అయితే డెల్టా అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. డెల్టా ఈక్వల్ టు ఏంటన్నా? b స్క్వేర్ మైనస్ 4ac
ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. బి వాల్యూ ఎంత? మైనస్ ఆఫ్ 5y ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ y, సి వాల్యూ 9y ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ 5y ప్లస్ 1 హోల్ స్క్వేర్ minus 9 4s are 36 into y y square 36y square is greater than or equal to 0. a plus b whole square split cheyandi. a square plus b square plus 2ab 2 into 5 10y into 1 10y minus 36y square is greater than or equal to 0. minus 36y square lo nunchi 25y square పోతే minus 11y square plus 10y plus 1 is greater than or equal to 0. మైనస్ తో మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ రివర్స్ అయిపోవాలి. 11y స్క్వేర్ మైనస్ తో మల్టిప్లై చేస్తే మైనస్ ప్లస్ అయింది, ప్లస్ మైనస్ అవ్వాలి. 10y ప్లస్ మైనస్ అవ్వాలి. ఇన్ఈక్వాలిటీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవ్వాలి. 11 ఇంటూ మైనస్ 1 మైనస్ 11 మల్టిప్లై చేస్తే మైనస్ 11 రావాలి, యాడ్ చేస్తే మైనస్ 10 రావాలి. 11 1s are మైనస్ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 11 1s are 11 మైనస్ 11లో నుంచి 1 పోతే మైనస్ 10. దీన్ని ఎలా రాయొచ్చు? 11y స్క్వేర్ మైనస్ 11y ప్లస్ y మైనస్ 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ టూ టర్మ్స్లో నుంచి 11yని కామన్ తీయండి, y మైనస్ 1. ఈ టర్మ్లో నుంచి ప్లస్ 1 కామన్ తీస్తే y మైనస్ 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ టూ టర్మ్స్లో నుంచి y మైనస్ 1 కామన్ తీయండిమా. y మైనస్ 1 కామన్ తీస్తే 11y ప్లస్ 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఏది ఆల్ఫా ఏది బీటా అని తెలుసుకోవడం ఎలా? ఇచ్చిన ఏబి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే వీటిని ఈక్వల్ టు 0 చేసుకోండి. y ఈక్వల్ టు 1. 11y ప్లస్ 1 ఈక్వల్ టు 0. 11y ఈక్వల్ టు మైనస్ 1, y ఈక్వల్ టు మైనస్ 1/11. ఇప్పుడు నెగిటివ్ అనేది ఆల్ఫా అవుతుంది, ఇది బీటా అవుతుంది. ఇప్పుడు చెప్పండి నాన్న, ఎక్స్ మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ బీటా ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే కండిషన్ ఏంటి? ఆల్ఫా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీటా. బీటా వాల్యూ ఎంత? 1. దీన్ని ఎలా రాస్తాం? రేంజ్లో రాయాలంటే ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ మైనస్ 1/11 కామా బీటా వాల్యూ 1. ఇదేనా? వీళ్ళు ఏం చూపించమన్నారు? ఈ ఎక్స్ప్రెషన్ లైస్ బిట్వీన్ మైనస్ 1/11 అండ్ 1. అవునా కాదా? దేర్ ఫోర్ ఏం రాయాలి లాస్ట్లో? దేర్ ఫోర్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ లైస్ బిట్వీన్ మైనస్ 1/11 అండ్ 1. కంపల్సరీ ఇది రాయాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.